తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? తమిళనాడు కోసం మాకేం తెలుస్తుందండి. పక్క రాష్ట్రం మనం చూస్తూ ఉంటాం, మనకి దగ్గరలోనే నెల్లూరు బార్డరే కాబట్టి. అంటే ఆయన చూసే ఉంటారు, మీరు గెలిచిన విషయం చూసారు కాబట్టి ఆయన గెలుపు అసలు మీకు ఎలా అనిపించింది? ఒక సినిమా యాక్టర్ పార్టీ పెట్టిన వెంటనే గెలవడం, సినిమా యాక్టర్నే వచ్చి క్రేజీ. నెక్స్ట్ ఆయన ఏదో కొద్ది గొప్ప జనాలకి దానాలు అవి చేస్తాడనేసి ఒక ఫీలింగ్. ఓకే, అంత మించి ఏం లేదు. అంటే సినిమా యాక్టర్ కాబట్టి ఇంత గెలుపు సాధ్యమైంది అనుకుంటున్నారా విజయ్ గారికి? లేదు, కొంచెం దానాలు అవి చేస్తాడు కదా రజనీకాంత్ గారి లాగా, దాని మీద కొంచెం జనాలు మొగ్గు చూపారు. సో అక్కడ రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి బాబాయ్, డిఎంకే అన్న డిఎంకే, రెండింటిని కాదని విజయ్ గారిని ఎన్నుకున్నారు జనాలు అక్కడ. అంటే కొంచెం సొంత సొమ్ము ఖర్చు పెట్టి కూడా వేరు. ఓకే, ఇప్పుడు నీ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెడతావా? ఖర్చు పెట్టావు. ప్రజలకు వచ్చిన సొమ్ము అయితే ఖర్చు పెడతాం, ఎవరైనా అంతే. సరే, ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి, అంటే మీకు తెలియదు మామూలుగా ఆయన ఇచ్చిన హామీలు మరి మీరు విన్నారో లేదో? బాగా ఇక్కడలాగే అక్కడ ఫ్రీ బస్సులు ఇచ్చారు లేడీస్కి, నిరుద్యోగ భృతి అన్నారు, 8 గ్రాముల బంగారం. ఆయనే చేస్తారు అనుకుంటారా మీ ఉద్దేశం ప్రకారం? జరగవని అనుకుంటున్నాను. జరగవని. చివరిగా ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏమన్నా చేస్తే మంచి చేస్తే నెక్స్ట్ టైం వస్తాడు, లేదంటే మళ్ళీ కనిపించడం. థ్యాంక్ యూ. తమిళనాడులో నిన్న విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. అంటే ఆయన గెలిచారు కదా నిన్న, సో ఆయన గెలిచిన దాని మీద మీరు ఏమనుకుంటారు? ఒక సినిమా హీరో పార్టీ పెట్టి సింగిల్గా పోటీ చేసి ముఖ్యమంత్రి అభ్యర్థి ఇప్పుడు అతను అక్కడ సోలోగా. కరెక్టే, కానీ సినిమా హీరో లాగా అంటే ఎవరైనా పోటీ చేస్తారు. ఓకే, అది హీరోలాగా చేస్తారు, తప్పు కదా. అంటే అక్కడ రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి, డిఎంకే అన్న డిఎంకే. ఆ రెండింటిని కాదనుకుని విజయ్ గారిని అక్కడ ప్రజలు ఓట్లేసి మరీ గెలిపించారు నమ్మి. ఎందుకు అంతలా నమ్ముంటారంటే మీ ఉద్దేశం ప్రకారం? అంటే కేవలం సినిమా హీరో అనేనా, ఇంకా వేరే ఏమైనా? సినిమా హీరో అనేసి ఓట్లు ముద్రేసి ఉంటారు. అంటే ఏపీలో కూడా పార్టీలు పెట్టారు, మీరు చూసే ఉంటారు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఇక్కడ వాళ్ళిద్దరిని నమ్మని ప్రజలు అక్కడ తమిళనాడులో ఎందుకు విజయ్ అంతలా నమ్మారంటే వీళ్ళు పెద్ద స్టార్లే కదా. ఏమైనా తేడా గమనించారు ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజలకి? ఏమో నాకు అంత సరే, ఇది ఇబ్బంది పెట్టను. కానీ నిన్న మనం ఫలితాలు చూస్తే మనకు తెలిసింది కానీ కనబడేది ఎక్కువ యూత్ ఓటర్లో ఎక్కువ ఇది చేశారు అక్కడ. అంతగా యువత ఎందుకు నమ్మే ఉంటారు అంటే విజయ్ గారిని? సినిమా గ్లామర్ ఇంకా ఏదైనా మీ ఉద్దేశంలో? సరే, ఫైనల్గా ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? చివరిగా విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే అతనిది అభిప్రాయం లేదు. ఓకే, ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారంటారా? మరి నిలబెట్టుకోలేరు అనుకుంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుంది. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? మాకు మంచిదే, అది మాకు బాగానే ఉంది. ఓకే, మాది అటు నరేంద్ర మోడీ గెలిచాడు అక్కడ, అది పశ్చిమ బెంగాల్లో. అది పర్వాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అండి అవన్నీ కలుపుకునే వస్తున్నాడు కదా నరేంద్ర మోడీ. కరెక్టే. నిన్న తమిళనాడులో మనం చూస్తే రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి అక్కడ, డిఎంకే అన్న డిఎంకే. రెండింటిని కాదని విజయ్ గారిని ప్రజలు కానివ్వండి. ఇప్పుడు జగన్ మీద కొత్తగా వచ్చాడు ఇతను, జనానికి అవకాశం ఇచ్చారు. ఓకే, జగన్కి ఇచ్చినట్టు అవకాశం ఇచ్చారు. అంటే ఈయన సినిమా హీరో, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఈయన సీఎం అయ్యారు. సీఎం లెక్క అయినా మద్దతు కావాలి కదా. ఇప్పుడు జగన్కి ఇచ్చినట్టు ఇప్పుడు పరిపాలన ఇచ్చారు. అంటే ఇక్కడ చూసుకుంటే మీకు నిలబట్టలేదు కానీ ఎన్టీ రామారావు గారు అట్లాగే సీఎం అయ్యారు. అప్పుడు అయ్యారు ఆయన రోజుల్లో, వాళ్ళిద్దరు అయ్యారట. సినిమా ఆటలలో వాళ్ళిద్దరు అయ్యారు. అయితే బాబా ఇక్కడ మనం చూసుకుంటే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. తర్వాత వచ్చారు కోటలోకి వచ్చిన కూటమిలో ఆయన సీఎం గా నేను చెప్పేది. ఇక్కడ మనల్ని అక్కడ వాళ్ళిద్దరు నమ్మని ప్రజలు అక్కడ అంతలో ఎందుకు నమ్ముంటారంటే విజయ్ గారిని ప్రజలు? అది నా ఉద్దేశం అయితే అప్పుడు జగన్ గారికి ఇచ్చినట్టు ఒక అవకాశం ఈయనకి కూడా అవకాశం ఇచ్చారు అంతే. అది నిన్న మనం ఎన్నికల ఫలితాలను బట్టి ఆ ఫలితాలు బట్టి ఏమర్థం అవుతుంది? అప్పుడు చంద్రబాబు నాయుడులో పెద్ద పెద్ద నాయకులు లక్ష్మణులే పోయారు జగన్ వచ్చినప్పుడు. అవునులే, ఆ గాలి అట్లాగే ఎండు పోయారు. కానీ అక్కడ ఎక్కువ కనపడేది నిన్న యువత, రాష్ట్రంలో యువత సాలిడ్ గా ఓట్లు వేసినట్టు తెలుస్తుంది. యువత అంటే వాళ్ళ అమ్మా నాన్న వేరే పార్టీ అయినా యువత మొత్తం విజయ్ గారి వైపు. అవన్నీ మనకు తెలియదు కానీ నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ కూడా ఏమన్నా తమిళనాడు ఎలక్షన్లో లాగా యువత మొత్తం ఒక పార్టీ క్యారీ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగింది? ప్రస్తుతానికి అయితే నాకు తెలిసిన వరకు ఉండదండి. అంటే ఈ రెండిట్లో కొట్టుకుంటారండి. ఈ రెండే, జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు వస్తారో తెలియదు. అంటే చివరికి ఇబ్బంది పెట్టను. విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఒక్క మాటలో మాకు మంచిదే. ఓకే, మాకు బాగానే ఉంది ప్రస్తుతానికి. చాలా థ్యాంక్స్. ఏంటి విజయ్ తమిళనాడులో విజయ్ కేతనం ఎగరేశారు, సో విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? తమిళనాడులో ముందుకెళ్తుంది ఏది విజయ్ చెప్పండి మీరు. నేను చెప్పను, మీరు చెప్పాలంటే మీరు చెప్పాలి. అది అలా కాదుగా. విజయ్ గారి గెలుపు గురించి మీరు అది
సత్యం అనుకున్నదే జరిగింది. కల్కట్టా కానీ, అస్సాం కానీ, తమిళనాడు కానీ, కాంగ్రెస్ ఈ కేరళ కూడా అంతే. అంతా బాగా అవన్నీ ఓకే, బట్ ఇది స్పెషల్ ఎందుకంటే ఆయన ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సీఎం అయ్యారు. చాలా ఆ, కష్టపడి పైకి వచ్చిండు. సినిమా ఇండస్ట్రీలో కూడా కష్టపడి వచ్చిండు. ఓకే. ఇది నిజ జీవితంలో జరిగింది, రాజకీయంలో అదే జరిగింది. అది అనుకునేది నెరవేర్చింది. ఓకే, అంటే రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి అక్కడ, డిఎంకే అన్న డిఎంకే. ఎప్పటి నుంచో ఉన్నాయి, ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు. వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. అంత సిగరెట్ మెయింటైన్ చేసిండు. సింగిల్ గా పోటీ చేసి సింగిల్గా పోటీ. ఇద్దరిని తట్టుకొని గెలిచారు. గెలిచారు. ఏమనిపిస్తుంది ఆయన గెలిచాక మీకు? అందరూ సంతోషపడుతుంది. సౌత్ ఇండియా వాళ్ళు మొత్తం సంతోషపడుతున్నారు. అలాంటి వాడు రావాలి, ఇంకా ఓకే. ఎదగాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అదే అడగబోతున్నాను నేను, ఇదేమన్నా చూపిస్తుందా ఏపీ ఎన్నికల్లో? పవన్ కళ్యాణే అన్నానంటే రాజకీయంలో చంద్రబాబు నాయుడు ఇంకా వెంబడి ఉండి ఇంకా నేర్చుకుని అతను కూడా సొంతంగా బయటకు వచ్చి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా లేదు. పవన్ కళ్యాణ్ అట్లా గారు? చాలా కష్టం. చాలా ఓకే. కష్టం. అది చాలా టైం పడుతుంది. సో మన ఫైనల్గా ఇబ్బంది పెట్టను. నిన్న చూసినట్లయితే ఎన్నికల ఫలితాలు ఎక్కువ యువత విజయ్ వైపు మొగ్గినట్టు తెలుస్తుంది. అన్ని చాలా. రకాల యువత సూపర్. ఎక్కువగా కూటమి కుల మత ప్రాంతాలకు అతీతంగా యువత మొత్తం విజయ్ నమ్మారు. ఎందుకు అంతలా నమ్ముంటారండి విజయ్? సినిమా గ్లామర్ అతని చిన్న స్థలం నుంచి మనస్తత్వం చాలా గొప్ప. సినీ ఇండస్ట్రీ వచ్చినప్పుడే అతను రాజకీయంలోనే ఉన్నాడు ఆల్రెడీ. ఓకే. సినీ ఇండస్ట్రీ వచ్చినాక రాకముందు కూడా కొంచెం రాజకీయం ఇంకా పైకి ఎదుగుతా వచ్చాం. చివరి మాట, విజయ్ గారి గెలుపు గురించి ఒక మాటలో ఏం చెప్తారంటే మీ అభిప్రాయం? విజయ్ గారి గురించి విజయ్ గారి గురించి, ఆయన గెలుపు గురించి మీరు ఏం చెప్తారంటే? పేపరే చెప్తుంది. విజయ్ అతను. విజయ్ చాలా ఓకే. అందరూ సంతోషపడుతుంది. సౌత్ ఇండియా వాళ్ళు మొత్తం తెలిసిన ప్రతి ఒక్కరు సంతోషపడుతుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా బెటరే, ఆ, ఆయన కూడా మంచి పనులు చేస్తుంటారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన రాష్ట్రానికి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? పనితీరు అంటే ఆయన కూడా చంద్రబాబు గారు అడుగుజాడలు నడుతున్నారు, ఆయన చెప్పినట్టే చేస్తున్నారు. వాళ్ళిద్దరూ మంచిగా కూడా కలుపుకొని పనిచేస్తున్నారు. ఈయన డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు జరిగిన మంచి ఏంటి అంటే ఆయన వల్ల, ఆయన శాఖల వల్ల కావచ్చు, ఏం మంచి జరిగింది ప్రజలకంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల? అవి నాకు తెలియదు అన్న. సరే, ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, ఆ శాఖలకు న్యాయం చేస్తున్నారా? రోడ్లు పోపిస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేయించారు. తర్వాత అక్కడక్కడ గ్రావెల్ ఇచ్చారు. కొన్ని చోట్ల పూడికలు తీపిస్తున్నారు చెరువులల్లో. అభివృద్ధి పనులు కూడా వచ్చేసినాయి. కానీ కొంతమంది చెప్పేది పదవి వచ్చాక ప్రజల్ని గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. లేదు, మన పనికాహార పథకం కూడా చాలా కరెక్ట్గా చేస్తున్నారు. ఓకే. మరి చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమాల గురించి మాట్లాడే వాళ్ళకి ఆయన సినిమా చేయాలనుకుంటున్నారా, రాజకీయాలు ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పేవాళ్ళు అంటే అన్న వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. ఎవరు నాలుక మన చేతిలో లేదు, వాళ్ళ చేతిలో ఉంది. అంతేలే. నాలుక నరాలు లేనిది వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. నెక్స్ట్ కూడా అదే అడగబోతున్నా, ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని తిట్టే వాళ్ళకి, వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళు అంటే ఇప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఆలోచన లేకుండా మాట్లాడితే తిడితే సుఖం ఏమైనా వచ్చిద్దా? చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? పవన్ గారు బెటరు, ఓకే, మంచి పనులు చేస్తుండు, మంచి ఆలోచన గల్లోడు, ముందు అడుగులతో నెక్స్ట్ వెళ్తుండు. అది కూడా కూటమిని కలుపుకొని, ఓకే, మరి ఆ కూటమి వీళ్ళు కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి తర్వాత పోలవరం ఇవన్నీ కూడా అయిపోవచ్చుని. మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే పోలవరం అసలు లేనే లేదు, ఆ దిబ్బలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఇనివాడ ఉంది, పై ఆడ ఉంది, ఈ ఆడ ఉంది చెబుతున్నారు. అవన్నీ వేస్ట్ మాటలు. చూద్దాం. మొత్తంగా అయితే మీ అభిప్రాయం ఒక మాటలో ఏం చెప్తారంటే పవన్ గారి మీద? పవన్ గారు బెటర్ అండి, ఓకే, బెటర్. థ్యాంక్ యూ.